start again. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అదేంటి అంటే సమ్మర్ కాబట్టి మనకి మామిడికాయ దొరుకుతుంది కదా, చక్కగా ఒక వెజిటేరియన్తో ఒక నాన్ వెజ్తో కర్రీ చేస్తున్నాను. నాన్ వెజ్ అంటే ఏంటో చికెన్ ఫిష్ అనుకుంటున్నారేమో, అవేమీ కాదు. చక్కగా కోడిగుడ్డు వేసి మామిడికాయ వేసి చక్కగా పుల్ల పుల్లగా చేస్తున్నాను. క్లైమేట్ కూడా కొంచెం మారిందండి, వర్షం పడుతుంది. ఈ వర్షం పడేటప్పుడు కాస్త పుల్లపుల్లగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడైతే కోడిగుడ్డు మామిడికాయ కర్రీ చేసిన చక్కగా వచ్చి మా ఇంట్లోకి చూసేయండి. మీరు కూడా రేపు చేసి పెట్టేయండి. ఇప్పుడైతే చక్కగా కర్రీ అయితే చేసేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ అయితే వేసేసానండి. అంటే ఇక్కడ మనకి కోడిగుడ్డు కాబట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. కోడిగుడ్లు వేయించుకోవడానికి ముందుగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తాయి కోడిగుడ్లు అయితే. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా, కోడిగుడ్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగా కోడిగుడ్లు వేసేసి చక్కగా వేయించేసుకుంటున్నాను. మనం ముందు పసుపు వేసేసుకుంటే చక్కగా కర్రీకి సరిపోద్ది. అలాగే కోడిగుడ్లు కూడా మంచి కలర్ వస్తాయి, అంటుకోకుండా ఉంటాయన్నమాట. కోడిగుడ్లు కడాయికి అంటుకోకుండా ఉంటాయన్నమాట. కోడిగుడ్లు అయితే చక్కగా వేగిపోతుందండి. పసుపు వేసుకోవడం వల్ల ఈసారి ఎంత కలర్ వస్తుందో, కింద కూడా అంటుకోలేదు అసలు. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, పొరలా పట్టేసి చక్కగా తీసేసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇలా పక్కన పెట్టేసుకుని ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వచ్చి మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు 4 ఇట్లాంటి 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేశాను. అలాగే 4 పచ్చిమిర్చి, మామిడికాయ వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం పడతాయండి. అలాగే కరివేపాకు ఇవి వేసేసి చక్కగా వేయించేసుకుందాం. పులుపుకి ఎప్పుడైనా సరే కారం ఉండాలి, అలాగే ఆయిల్ ఉండాలి. కూర టేస్టీగా చక్కగా కలర్ఫుల్గా ఉండాలి అంటే కారం కారంగా ఉండాలి. చూడడానికి అందంగా ఉండాలంటే ఆయిల్తో ఉంటేనే కూర కలర్ఫుల్గా చక్కగా ఆయిల్తో తేలి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చక్కగా ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి. మనం కోడిగుడ్డు కర్రీ చేసుకున్నప్పుడు ఇలా చక్కగా మామిడికాయ వేసుకుని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి సమ్మర్ అంటేనే మామిడికాయ స్పెషల్స్. అందుకని అందరూ కూడా మామిడికాయతో చక్కగా చేసుకుని తింటున్నారు. అందరూ ప్రతి ఒక్కరు కూడాను. మనకి సీజన్ బట్టి ఏం దొరికితే దాంతో అన్ని రకాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సీజన్ మారిపోయిన తర్వాత ఆ కాయ కావాలన్నా మనకు దొరకదు కదా, మళ్ళీ సీజన్ రావాలి. అందుకని సీజన్లో వచ్చినప్పుడు ఇలా చక్కగా అన్ని రకాలు చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే మా ఇంట్లో ఈ మామిడికాయతోనే ఎక్కువ వంటలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక నెల మారితే మనకి ఎక్కడ మామిడికాయ దొరకదు, కావాలన్నా సరే దొరకదు. అందుకని నా వంటకాలు అన్నీ ఎక్కువ మామిడికాయతో వస్తున్నాయి ఏంటి అనుకుంటారు. అందుకని ఎందుకంటే సీజన్లో దొరికే మామిడికాయతో ఆల్ వెరైటీస్ అన్ని చేసి పెడతాం మా వాళ్ళందరికీ, మళ్ళీ దొరకదు కదా. అందుకని ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఒక్కసారి కలుపుకుంటున్నాను అన్నమాట నేను. ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు వేగేటప్పటికి ఇంకొక ప్రాసెస్ చూద్దాము. అదేంటి అంటే మామిడికాయ. ఇక్కడ మామిడికాయ అయితే 1 గుళ్ళుగా తీసుకున్నానండి. అలాగే టెంకాయ అయితే తీసుకోలేదు. మా పిల్లలు టెంకాయ మీద కొంచెం కండు ఉంది, అందుకని ఉప్పు కారం వేసేస్తే వాళ్ళు తినేసారన్నమాట. కానీ చాలా చాలా పుల్లగా ఉందండి మామిడికాయ. ఇలా పుల్లగా ఉంటేనే కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట.
ఇక్కడైతే నేను పెద్ద సైజు ముక్కలు కట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి అయితే ఇలా పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాబట్టి కర్రీ సరిపడినంత సాల్ట్ అయితే ఒకసారి వేసేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించేసుకుంటున్నాను నేను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇక్కడ కారం కూడా వేసేసుకుంటున్నాను నేను. కారం వచ్చి 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. కారం కలిపేసుకుని చక్కగా వాటర్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ వచ్చి గ్లాస్ వేసుకున్నానండి. వాటర్ వేసేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసి కలిపేసుకుని అలాగే కోడిగుడ్లు ఇప్పుడు ఈ కోడిగుడ్లు మామిడికాయ వేసేస్తున్నాం కదా, చక్కగా మూత పెట్టేసుకుంటే చాలు. కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో ఏంటో ఒక్కసారి మూత తీసి చూద్దామండి. వావ్, కర్రీ అయితే స్టార్ట్ అయింది. చక్కగా మామిడికాయ ఉడుకుతూ గుజ్జులా ఫామ్ అయ్యేదాకా మనం కర్రీ చేసుకోవాలి. చూసారా, ముక్క ఇలా కనపడాలి. మనం తినేటప్పుడు ముక్క తింటుంటే అబ్బా అనిపించాలన్నమాట. అలా ఉండాలన్నమాట. ముక్క కూడా అలా కనిపించాలి. ఇప్పుడైతే చక్కగా మనకి చూసారా మామిడికాయ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇవ్వండి చూడండి, మామిడికాయ ఇలా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన మామిడికాయ ఇలా గుజ్జులా ఫామ్ అయిపోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న మామిడికాయని మనం తింటామంటే ఉందబ్బా. ఒక పక్కన వర్షం పడుతుంది, అలాగే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చక్కగా పుల్లగా కోడిగుడ్డు మామిడికాయ వేసుకుని వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా, ఇంకా దీనికి మాటలు లేవు, పేరు లేదు, ఇంకా అసలు తగ్గేదే లేదు అసలు. కూర అయితే ఒకసారి ఫైనల్గా చూద్దామండి. చక్కగా మనం వేసిన మామిడికాయ చక్కగా గుజ్జులా ఫామ్ అయ్యి మనకి కర్రీ అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రకంగా అయిన తర్వాత మనము చూసారా చక్కగా నూనె తేలిపోయింది, గ్రేవీ ఫామ్ అయ్యింది, మనకు అక్కడక్కడ మామిడికాయ కనబడుతుంది. ఈ రకంగా ఉండాలండి, అంతే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చూడండి. ఇప్పుడు ఈ రకంగా చూడండి కూర ఎలా ఉంది, బాగుందా? కొత్తిమీర అయితే ఇప్పుడు అలా పైన చేయండి వయారంగా. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి కలిపోయింది. అబ్బా, కొత్తిమీర వేసిన తర్వాత వస్తుంది గమగమలో. నాకైతే చకచకా వీడియో తీసేసి చకచకా తినే అనిపించదు. ఇప్పుడైతే ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. సర్వింగ్ బౌల్లో తీసేసుకుని మీకు తింటూ రుచి ఎలా ఉందో, అసలు ఎంత బాగుందో ఒక్కసారి మీరు చూపించేస్తున్నాడండి. ఇదిగోండి, వేడిగా ఉంది కర్రీ అయితే. ఈ రకంగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వింగ్ చేసేసుకుంటున్నా. మామిడికాయ కూడా చక్కగాను సగం కర్రీలా కలిసిపోయింది, ఇంకో సగం ముక్కలుగా ఉందన్నమాట. నూనె కూడా చక్కగా పైకి తేలిపోయింది. కాస్త ఇలా కోడిగుడ్డు వేసుకున్నాను, అలాగే కర్రీ కూడా వేసుకున్నా. చక్కగా ఒక్క పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి, ఎందుకంటే కర్రీలోని ఇలా పుల్లగా ఉన్న కర్రీలో పచ్చిమిర్చి కూడా తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మీకు చక్కగా తిని చూపించేస్తున్నాడండి. నేనైతే చక్కగా పచ్చిమిర్చితో తింటున్నాను, చాలా ఇష్టము. ఇలాగా పుల్లగా ఉన్న వాటిలోని పచ్చిమిర్చి వేసుకుంటానంటే
బాగుందండి. చాలా బాగుంది. పుల్లగా పచ్చిమిర్చి తిన్నాను కదా, కారంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. ఇలా ట్రై చేసి మీ వారికి చేసి పెడితే చక్కగా తినేయచ్చమాట. ఎప్పుడు కోడిగుడ్డు మసాలా, కోడిగుడ్డు టమాటా అయినా ఇలా మామిడికాయ కూడా ఒకసారి వేసి తినండి. సమ్మర్లో మంచిగా టేస్టీగా స్పెషల్గా అలాగే కారంగా ఉంటుందన్నమాట. మాట్లాడలేకపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి తిన్నాను కదా, ఘాటు తగిలి మాట రావట్లేదు అన్నమాట. అందులో కూడా కూర చాలా బాగుంది, అందుకని ఇంకా అసలు మాట రావట్లేదు. ఇదండి మామిడికాయ కోడిగుడ్డు కర్రీ. అయితే నేను చేసిన కర్రీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఒక బెల్ ఉంటుంది, అది కనుక ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేస్తుందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.